అన్నీ ఇస్తామని చెప్పేశాడు. రైతులకు కానీ ఏదన్నీ ఇస్తామని చెప్పాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా దాటుతుంది. 5 నెలలు. అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే చిత్తశుద్ధి లేదు. రెండో విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులు కేటాయించకాడ లేడు. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే కాడ నిధులు సమకూర్చి నిధులు పంచేకాడ లేడు, ఇచ్చేకాడ లేడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా? ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు 4-5 రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పెట్టేసింది. ఇన్ఛార్జ్గా పెట్టడం అంటే గెలిపించుకోమని చెప్పేసింది. మరి గెలిపించుకోవడానికి కావాల్సిన ఏంటిది? డబ్బులే కదా. బహుశా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే డబ్బులన్నిటినీ ఏదో రూపంగా పక్కదారి పట్టించి